నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు విచారణలో భాగంగా సినీ నటుడు రానా దగ్గుపాటి ఈడీ ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో రానాను దాదాపు 4 గంటల పాటు విచారించారు. విచారణకు వెళ్లే ముందు రానా తన 5 ఏళ్ల బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా ఈడీ అధికారులకు అందించినట్లు సమాచారం. రానా బ్యాంక్ ఖాతా వివరాలు పరిశీలించారు ఈడీ అధికారులు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విచారణకు హాజరయ్యారు. తాజాగా రానా విచారణతో కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు విచారణలో భాగంగా సినీ నటుడు రానా దగ్గుపాటి ఈడీ ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో రానాను దాదాపు 4 గంటల పాటు విచారించారు. విచారణకు వెళ్లే ముందు రానా తన 5 ఏళ్ల బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా ఈడీ అధికారులకు అందించినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు సంబంధించి కొద్దిసేపు క్రితం హీరో రానా విచారణ ముగిసింది. బషీర్బాగ్ లోని ఈడీ ఆఫీస్ కార్యాలయం ఎదుట ఆల్మోస్ట్ ఆయన 4 గంటల పాటు విచారించారు. ఈడీ అధికారులు విచారించారు. ప్రధానంగా యాప్స్ ప్రమోషన్ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా కాంటాక్ట్ అయ్యారు, యాప్స్ నిర్వాహకులు ఎవరు, ఏ విధంగా మీరు డబ్బు చెల్లించుకున్నారు, డబ్బు తీసుకున్నారు వారి దగ్గర నుంచి, ఇటువంటి అంశాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఆయన అడిగినట్టుగా అర్థమవుతుంది. ఈడీ అధికారులు చెప్పినట్టుగానే ఆయన గత 5 ఏళ్లకు సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ రూపంలో తీసుకెళ్లడం జరిగింది. దాన్ని ఈడీ అధికారులకు కూడా చూపించడం, పూర్తి స్థాయిలో డీటెయిల్స్ వివరించినట్టు కూడా మనకు తెలుస్తుంది. 5 ఏళ్ల బ్యాంక్ స్టేట్మెంట్ సంబంధించి పూర్తిగా ఆరాధిస్తారు. అంటే ఈ యాప్స్ ప్రమోషన్ లో యాక్చువల్ గా రానాకి చాలా వ్యాపారాలు ఉన్నాయి, చాలా చేస్తూ ఉంటారు, వాళ్ళకి బాగా స్థితిమంతులు, చాలా పెద్ద బిజినెస్ లు ఉన్నాయి నేపథ్యంలో దానికి సంబంధించిన స్టేట్మెంట్, ఆ ప్రీవియస్ బ్యాంక్ స్టేట్మెంట్ లో ఈ యాప్స్ సంబంధించిన అమౌంట్ ఎంత తీసుకున్నారు, ఏంటి, ఇతర లావాదేవీలకు సంబంధించి వారి ఆ సంస్థల పేర్ల మీద వాటి మీద ట్రాన్సాక్షన్ జరిగి ఉండొచ్చు. కానీ ఈ యాప్స్ కి సంబంధించి, ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఎంత మొత్తంలో తీసుకున్నారు, ఏ విధంగా డబ్బు క్యారీ అయ్యింది, ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందా లేదా, ఇటువంటి అంశాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో రానాని అడిగినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కేసులో ఇప్పటికే మనకు తెలిసిందే ప్రకాష్ రాజ్ తో విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ తో పాటు మరి కొంతమంది ఇప్పటికే విచారణ ఎదుర్కొన్నారు, ఈడీ అధికారులు విచారణ ఎదుర్కొన్నారు. అంటే ఇది బెట్టింగ్ యాప్ కాదు, ఇది గేమింగ్ యాప్ కాబట్టే మేము తాము ప్రమోట్ చేస్తామని చెప్పి నిన్న విజయ్ దేవరకొండ కూడా ఆయన అంటే రీసెంట్ గా విచారణ ఎదుర్కొన్నట్టు విజయ్ దేవరకొండ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇది బెట్టింగ్ యాప్ కాదు, గేమింగ్ యాప్ మాత్రం. గేమింగ్ యాప్ సంబంధించి అది అన్ని పూర్తిగా లీగల్ గానే జరిగింది, లీగలైజ్డ్ అది. అందులో ఎటువంటి బ్యాడ్ యాంగిల్స్ కావచ్చు, లేదంటే తప్పుడు కోణాలు లేవు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. సో ఆల్మోస్ట్ అటువంటి కైండ్ లోనే రానా కూడా తనకు సంబంధించిన తన వాదన కూడా పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు ఏవైతే ప్రశ్నలు అడిగారో వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పినట్టుగా అర్థమవుతుంది. దాదాపు 4 గంటల పాటు రానాని విచారించినట్టుగా మనకి అర్థమవుతుంది. బ్యాంక్ స్టేట్మెంట్ సంబంధించి అందులో ట్రాన్సాక్షన్స్ మీద బాగా ఫోకస్డ్ గా క్లియర్ కట్ గా డీటెయిల్స్ తీసుకొని దాన్ని మొత్తం కూడా బేరీజ్ వేసుకొని అడిగినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి రానా మరి కాసేపులో అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. మేబీ మీడియా ముఖంగా మాట్లాడబడినప్పుడు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.